తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాబోయే 10 రోజులలో మూసేయాలనే నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలోనే ఇక గట్టి ప్రభావం చూపేటట్టు ఉన్నది. ఇక జనాలందరూ థియేటర్ల రాక దగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంట. ఇక ఇప్పటికే మే 17 నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ఇక ఎవరిదో తెలుసు కదా, విశ్వక్స్ ఏంది. ఇక ఆ సినిమా రిలీజు చేయాలని అనుకున్నారు. ఇక అది కాస్త చివరి వారానికి వాయిదా వేసిరంట. ఇక గట్లనే ప్రస్తుతం జబర్దస్త్ గెటప్ సీను ఆయన సినిమా కూడా విడుదలకి రెడీగా ఉన్నది. గది కూడా రాజు యాదవ్ అనే సినిమా అంట. ఇక గది కాస్త బరిలు ఉందని అనుకునే టైంలో ఇక గది కూడా వాయిదా పడ్డది. ఇక రేపైతే 4 సినిమాలు విడుదలకు రెడీ ఉన్నాయి. ఇక గవి కూడా చిన్న సినిమాలు కావడంతో జనాలు అయితే థియేటర్లకు రావడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఇక దానికి తోడు ఇక ఇప్పుడు ఎన్నికల సమయం ఎన్నికలు కూడా అయిపోయినాయి. స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ చేసిరు, సెలవులు కూడా ఇచ్చిరు. ఇక అందుకే ఇట్లాంటి టైంలో మంచి వినోదకరమైన సినిమాలు లేకపోవడం అవి విచారకరం అనేది చెప్పుకోవాలి. ఇక అట్లనే మే 31 నాడున 4 పెద్ద సినిమాలు అయితే రిలీజ్కి ఉన్నాయి. ఇక గవి కూడా ఒకటేసారి రిలీజ్ చేయడంతో పెద్ద లాభం లేదని అంటున్నారు. ఎందుకనంటే కనీసం ముందుగాల 2 సినిమాలు రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్లో జరంతా వసూళ్ళైనా వచ్చేవి. కానీ ఇప్పుడు ఒకటేసారి 4 రిలీజ్ చేసేసరికి ఇక ఎంత మాత్రం వసూళ్ళు వస్తాయి అనేది నమ్మకం అయితే జరంతా లేదు అని అంటున్నారు. ఇక మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిలో ఇక మన పరిశ్రమ ముందుకు నడవాలి అని అంటే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ప్రమోటర్లు అందరు కలిసి ఒక మాట మీద ఉండి ఇక పని చేయాల్సిన అత్యవసరం అయితే ఉన్నది. ఇక గట్లనే మన ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్ ఉన్న సినిమాలతోని వస్తేనే బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ వర్షం అయితే కురిపిస్తుంది. ఇక కలెక్షన్లు పెరిగే ఛాన్స్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం విన్నారు కదా, మీకేమనిపిస్తున్నది దీని మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.